హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మైసూర్ బోండా అండి. అసలు ఆయిల్ పీల్చుకోకుండా బండిపైన దొరికే బోండాల్లాగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పైన కరకరలాడుతూ లోపల స్పాంజీగా వస్తాయి. నేను ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాను. అందులో అర చెంచా జీలకర్ర, అర చెంచా సోడా, ఒక కప్పు పెరుగు, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ మంచిగా బోండాలాగా వేసుకోవడానికి అనువుగా ఉండేటట్టు ఈ పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న బోండాలాగా వేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి. అయితే పిండిని కలిపేటప్పుడు పిండి పల్చగా కాకుండా చూసుకుంటూ కలుపుకోవాలండి. ఒకవేళ పల్చగా అయితే ఆయిల్ పీల్చుకొని మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటాయండి బోండాలు. అంతేనండి, డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఈ బోండాలని పల్లి చట్నీలోకైనా అల్లం చట్నీలోకైనా తీసుకుంటే చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.